కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందట. హగో ఉష్కె ముచ్చట కూడా గదే అయింది. ఇప్పుడు హైదరాబాద్లో ఒకప్పుడు ఉష్కె ఆల్కగా దొరికేది. అట్లా దొరికే ఉష్కను మస్తుగా ఫిరం చేసి అమ్ముతున్నది మన ప్రజాపాలన సర్కారు. బీఆర్ఎస్ పెట్టిన ఉష్క కొనుగోలు కేంద్రాల పేరు మార్చి ఉష్కె బజార్ అని పెట్టింది. మరి అవేమన్నా చక్కదనం ఉన్నాయా అంటే సర్కారు ఉష్క కంటే బయటోళ్ళ తను కొనుక్కునే ఉష్కనే అగ్గోకొస్తుందంటే ప్రజల జేబులకు తూట్లు పడకుండా సర్కారు ఎట్లా పరితపించిపోతుందో చూడుర్రి. హైదరాబాద్ లో ఇల్లు కట్టుడంటే ఆగమే ఉన్నది పరిస్థితి. అల్కగా దొరికే ఉష్కను దొరకకుండా చేసిండ్రు సర్కారోళ్ళు. ప్రైవేట్ వాళ్ళు అమ్మే ఉష్కే ఏజెన్సీలను దీపించే వరకు ఉష్కే కొనుడంటే నెత్తి నొప్పి వస్తుంది. ప్రైవేట్ వాళ్ళ తన బంద్ చేసి సర్కారే ఉష్కే అమ్ముతుంది, కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చని పెట్టింది. సరే మంచి పని చేసిండు అనుకుంటే సన్న పుష్కే టన్నుకు 1600, దొడ్డుష్కే 1800. తలుగు కొన్నాక బర్రెను కొనుక్కుంటా ఉంటామా అన్నట్టు ఉష్క కొన్నోళ్ళు ఇంటికి తీసుకుపోవాలంటే ఎవ్వరి ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే అని చెప్పి షాక్ ఇచ్చిండ్రు. మళ్ళా దానికో 5-6 వేలు అవుతున్నాయి. అదే ప్రైవేట్ వాళ్ళ తాను కొంటే సర్కారోళ్ళు పెట్టిన రేటు కంటే హగ్వకే ఇంటికాడ తెచ్చి వేసిపోతుండేది. అండ్లనే ట్రాన్స్పోర్ట్ కిరాయిలు కూడా కలిపి తీసుకుందరు. కానీ ముక్కేడున్నదంటే నెత్తి చుట్టూ తిప్పి చూయించినట్టు ఉష్క కొనుక్కొని మళ్ళా ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకొని తీసుకుపోవాలన్నట. మళ్ళా ఈ ఉష్కను శాండ్ బజార్లో కొనాలంటే పెద్ద జంజాటమే ఉన్నది. ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవాలని కొర్రి పెట్టిండ్రు. ఇట్లా అయ్యే వరకు ఎవ్వరు కూడా సర్కారోళ్ళు పెట్టిన ఉష్క బజార్లకు పోయి కొనేటందుకు ముంగటికొస్తలేరు. బయట అగ్వకొస్తుంటే పిరమున్న ఉష్కెను ఎవరు కొంటారు? దాంతోటి ఉష్క కేంద్రాల ఈగలు తోలుకునే పరిస్థితి వచ్చింది. ఒక్క ఫోన్ కొడితే ఇంటికాడ తెచ్చి పోసేటోళ్ళు ఉండంగా సర్కారు మేమే ఉష్క అమ్ముతామని రేవు లేని తీర్ల ఎందుకు చేస్తుందో అర్థమైతలేదని ఇండ్లు కట్టే బిల్డర్లు మేస్త్రీలు నెత్తి కొట్టుకుంటుర్రట.